ప్రీవియస్ వీడియోలో పాండవుల శంఖానాదం కౌరవుల గుండెలని ఎలా బద్దలు కొట్టిందో చూశాం కదా. ఇప్పుడు ఆ సంఘటన తర్వాత ధైర్యానికి ప్రతీక అయిన అర్జునుడు ఏం చేశాడు? యుద్ధం మొదలవడానికి ముందు అతను తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం ఏంటో ఈరోజు తెలుసుకుందామా? వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 20వ శ్లోకం ఇది. అతః వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదామాహ మహీపతే. పాండవుల శంఖధ్వనుల ప్రతిధ్వని ఇంకా గాలిలో తేలుతూనే ఉంది. దుమ్ముతో నిండిన ఆకాశం, దగదగలాడే సూర్యకాంతి, సైనికుల ఊపిరిలో ఉన్న వేడి, కురుక్షేత్రం ఒక పెద్దదైన హృదయంలా కొట్టుకుంటోంది. ఈ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కృష్ణుని తెల్లని రథం నెమ్మదిగా ముందుకు సాగుతుంది. ఆ రథపు జెండాపై ఉన్నది హనుమంతుడు, గాలిలో ఊగుతూ గర్జిస్తున్న పతాకం. ఇది కపిధ్వజ రథం, అంటే హనుమంతుడి జెండా ఉన్న రథం. అందులో నిలబడి ఉన్నాడు అర్జునుడు. విరాట కవచం, మెరిసే గాంధీవం, కళ్ళల్లో దాగి ఉన్న ధర్మ పరిరక్షణ సంకల్పంతో నిలబడి ఉన్నాడు. అతని కళ్ళ ఎదుట ఉన్న సైన్యాన్ని చూస్తాడు. అక్కడ వేలాది మంది కదులుతున్నారు. అస్త్రాలు, శస్త్రాలు మెరుస్తున్నాయి. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరూ ఒకేసారి కనిపిస్తున్నారు. గాలి ఒక్కసారిగా భారంగా మారింది. ఇంకొద్ది క్షణాల్లో యుద్ధం మొదలు కాబోతుంది. అర్జునుడు తన విల్లును పైకెత్తి గాంధీవాన్ని బిగించి పట్టుకొని యుద్ధానికి పూర్తిగా సిద్ధమయ్యాడు. అతని భుజాలపై శక్తి కనిపిస్తోంది. అర్జునుడు ఇప్పుడు పూర్తి వీరుడుగా తన కర్తవ్యం చేయాలని సంకల్పించాడు.